ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, జాతీయ స్ఫూర్తి వెల్లివిరిసేలా అట్టహాసంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దనసరి అనసూయ సీతక్క త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి మంత్రి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతోటి ఈరోజు ములుగు జిల్లాలో ఘనంగా కలెక్టర్ హేమంత్ బోక్రే గారు అధ్యక్షతన, అదేవిధంగా ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, అడిషనల్ కలెక్టర్స్, మా జిల్లా అధికార యంత్రాంగం అంతా, మరి వివిధ వర్గాల ప్రజలతోటి, మహిళా సంఘాలు, స్టూడెంట్స్, రైతులు, మరి యువత, వీళ్ళందరి సమక్షంలో ఈ యొక్క ఉత్సవాన్ని, స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్నటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రసంగాన్ని కూడా మేము ప్రజల ముందు వచ్చి జరుగుతున్న డెవలప్మెంట్ కార్యక్రమాలను తెలియచేయడం జరిగింది. ఇంకా రాబోయే కాలంలో మరింత వేగవంతం చేసి పెండింగ్లో ఉన్న చాలా వర్క్స్ను కూడా తొందరలోనే రివ్యూ చేసుకొని, శాంక్షన్ అయినా కూడా అనేక కారణాల రీత్యా వర్క్స్ గ్రౌండింగ్ కాలేదు, అవన్నీ కూడా ఫాస్ట్గా వర్క్స్ చేసుకుంటాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మహిళా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధిగా భావిస్తూ ఉన్నాడు. మహిళా ఉన్నతే తెలంగాణ ప్రగతి అనే కార్యక్రమంతో ముందుకెళ్లడం జరుగుతుంది. కాబట్టి మహిళలను కూడా ఈ జిల్లాలో వివిధ రంగాలలో మరి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళను మంచి బిజినెస్ దారులుగా తయారు చేయించడం కోసం కూడా మొన్ననే ఇంక్యుబేటర్స్ తోటి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మహిళా ఉన్నతి, యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు, రైతన్నల మరి సాగు డెవలప్ చేయడం, ఇవన్నిటితో ఈ జిల్లా అభివృద్ధిలో అగ్రభాగాన ఉండేందుకు కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మరి దానితో పాటు రేపు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తను ప్రతి నిత్యం వచ్చేటువంటి సమ్మక్క సారలమ్మ సన్నిధికి ముచ్చటగా ఈ జాతర నుంచి మళ్ళీ జాతర మధ్యలో అన్నట్టు, జాతర ముందు 2 సార్లు రావడం జరిగింది. ఈ ఒక్క జాతరకు, జాతర తర్వాత కూడా మళ్ళీ వచ్చి తల్లులను దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషం. వారికి మన ప్రాంతం మీద ఉన్న అభిమానానికి, మన ప్రాంత దైవాల మీద ఉన్నటువంటి భక్తికి ఇది నిదర్శనం అని తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ ములుగు ఆడబిడ్డగా నేనున్నా కాబట్టి పంచాయతీరాజ్ శాఖ నుంచి రాబోయే ఈ మిగతా 2 ఏళ్ళు 3 టర్ములుగా మరి 15 సంవత్సరాల మెయింటెనెన్స్ వరకు 16,000 కోట్లతోటి హ్యామ్ ప్రోగ్రామ్ను మనం తీసుకోవడం జరుగుతుంది. ఆ పైలాన్ ప్రారంభానికి కూడా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రులందరూ వస్తున్నారు. రేపు 2 గంటలకు ఇక్కడ ములుగులో పైలాన్ హ్యామ్ రోడ్స్, పంచాయతీరాజ్ హ్యామ్ రోడ్స్ పైలాన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయాన్ని కూడా వారు ప్రారంభించి తిరిగి పర్కాల వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకొని మళ్ళీ మిగతా ఇంకా ఏం అవసరం ఉందో వాటిని కూడా మనం ఈ జిల్లాకు తెచ్చుకోవడానికి ఎక్కడ కూడా వెనుకడుగు వేయం. ఖచ్చితంగా ఈ జిల్లా, ఈ నియోజకవర్గ అభివృద్ధిని సంపూర్ణంగా సాధించే దిశగా మేము కృషి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతూ, మరి రేపు మా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, మహిళలు కానీ, అభిమానులు కానీ అందరూ మరి పైలాను, అదేవిధంగా కలెక్టరేటు, సమ్మక్క సారలమ్మ సన్నిధి, ఈ 3 ప్రోగ్రామ్స్ సీఎం గారి ఉన్నాయి కాబట్టి అభిమానులందరికీ ఆహ్వానిస్తున్నాం. అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం.